సోమలరాజు ఫౌండేషన్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల మారసంద్ర బెంగళూరు పాఠశాలలో స్టేషనరీ కిట్లు పంపిణీ చేసింది. ఈ కార్యక్రమంలో ఆడపిల్ల చదివే ఇంటికి వెలుగు, బాలిక విద్యను ప్రోత్సహిద్దాం మరియు బ్యాక్ టు స్కూల్ ప్రోగ్రాంపై అవగాహన కల్పించడం జరిగింది. భారతదేశంలో బాలిక విద్య యొక్క ప్రాముఖ్యత, అనేక సామాజిక సమస్యలను, పేదరికం, లింగ సమానత్వం, బాల్య వివాహం, జనాభా వృద్ధి వంటి సమస్యలను పరిష్కరించడంలో ఉంది. విద్య అమ్మాయిలకు సంకల్పం, నైపుణ్యాన్ని పెంపొందించడంలో, ఆర్థిక అవకాశాలను మెరుగుపరచడంలో మరియు జ్ఞానం ఆధారంగా సక్రమమైన జీవన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది. ఈ సందర్భంగా ఫౌండేషన్ సభ్యులు మరియు స్థాపకులు పాఠశాల పిల్లలకు నోట్బుక్లు, కంపాస్ మరియు స్టేషనరీ కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు శశికళ మాట్లాడుతూ పిల్లలు సరైన స్టేషనరీ లేకపోవడం మరియు వారి తల్లిదండ్రులు పిల్లల విద్యపై సరైన శ్రద్ధ చూపించుకోవడం గురించి ప్రస్తావించారు. ఉపాధ్యాయులు పిల్లలను నిత్యం పాఠశాలకు హాజరవడానికి ప్రోత్సహిస్తున్నారని, పిల్లలను విద్యలో ముందుకు నడిపిస్తున్నారని ఆమె అన్నారు. ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఎలాంటి పాఠశాల బ్యాగ్ కిట్లు వంటి కార్యక్రమాలు పిల్లలను రోజు పాఠశాలకు హాజరు కావడానికి ప్రోత్సహిస్తాయని, హాజరు పెరిగేలా చేస్తాయని అన్నారు. ఆమె ఫౌండేషన్ సభ్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ స్థాపకులు శివరాజు ఫౌండేషన్ సభ్యులకు మరియు దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్జేజీ గ్రూప్స్ నర్సరెడ్డి, రజిత, మల్లిక, డానియల్, ఒప్పోరు మరియు శ్రీధర్ని ప్రత్యేకంగా అభినందించారు. మరింత సమాచారం మరియు దానాలు పాల్గొనడానికి దయచేసి 8951099912కు సంప్రదించండి మరియు www.somalrajufoundation.org సందర్శించండి. సోమలరాజు ఫౌండేషన్ నమోదు చేయబడిన లాభాపేక్ష రహిత ఎన్జిఓ మరియు బెంగళూరు నుంచి దేశమంతటా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఫౌండేషన్ 12A, 80G, CSR మరియు నీతి ఆయోగ్ సర్టిఫికెట్లు కలిగి ఉంది. ಅದಕ್ಕೆ ಪ್ರತಿ ದಿವಸ ಯೂನಿಫಾರ್ಮ್ ಧರಿಸಬೇಕು, ಅವ್ರಿಗೆ ರೆಸ್ಪೆಕ್ಟ್ ಮಾಡಬೇಕು, ಅವ್ರಿಗೆ ರೆಸ್ಪೆಕ್ಟ್ ಮಾಡಿ ನಾವು ಪುಸ್ತಕವನ್ನ ಕರೆಕ್ಟಾಗಿ ಬಳಸ್ತೀವಿ ಅಂತ ಪ್ರಮಾಣ ಮಾಡಬೇಕು. ಅರ್ಥ ಆಯ್ತಾ? ಆನಂತರ ಇನ್ ಫ್ಯೂಚರ್ ಅಲ್ಲಿ ನೀವು ದೊಡ್ಡವರಾದ್ಮೇಲೆ ಅವ್ರ ತರ ನಾವು ಕೂಡ ಸೇವೆ ಮಾಡಬೇಕು ಅನ್ನೋ ಮನೋಭಾವನೆಯನ್ನ ಬೆಳೆಸ್ಕೋತೀರಾ ಅಂತ ಹೇಳ್ತಾ ಬಂದಿರ್ತಕ್ಕಂಥ ಎಲ್ಲ ಅತಿಥಿಗಳಿಗೆ ಮತ್ತೊಮ್ಮೆ ನಾವು ತುಂಬ ಸ್ವಾಗತವನ್ನು ಬಯಸ್ತೀವಿ. ಖುಷಿ ಇದೆ ಅಲ್ವಾ? ನಿನ್ನ ಶಾಲೆ ಎಲ್ಲ ಬರ್ಬಲ್ಲ ಸರ್ ಇಲ್ಲ ನೀವು ಬನ್ನಿ ನಾನು ತೆಗಿತೀನಿ ಅಲ್ಲಿ ಮಕ್ಕಳು ಕೈ ಮೇಡಮ್ ಎಷ್ಟಿದೆ ಸರ್ ಆಗುತ್ತಾ? ಸರ್ ನಮಸ್ತೆ. ಹಾಂ ಸರ್, ಅದೇ ಈಗ ಈಗ ರಾಹುಲ್ ಅವ್ರಿಗೆ ನಾಳೆ ಬರ್ತೀರಲ್ಲ ಪಕ್ಕ
ಅವ್ರದ್ದು ಏನ್ ಅನುಕೂಲ ಇದೆ, ಎಷ್ಟು ಸಾಧ್ಯ ಅವರಿಂದ ಅಷ್ಟು ಸೇವೆ ನಮಗೆ ಸಿಗ್ಲಿ ಅಂತ ಬೇಡ್ಕೊಳ್ತಾ ನಾನು ಈ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನ ಇಲ್ಲಿಗೆ ಮುಗಿಸ್ತೀನಿ. ತುಂಬಾ ಧನ್ಯವಾದಗಳು ಸರ್. ಮತ್ತೊಮ್ಮೆ ನಿಮಗೆ ನಮಗೆ ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಆಗಮಿಸಿ ಅವ್ರೀಗ ಅವ್ರ ಕೆಲಸವನ್ನ ಬಿಟ್ಟು ನಿಮ್ಗೋಸ್ಕರ ಅಷ್ಟು ದೂರದಿಂದ ಬಂದಿದ್ದಾರೆ. ಆಯ್ತಾ? ಅವರನ್ನ ಯಾವಾಗಲೂ ಸ್ಮರಣೆ ಮಾಡ್ಬೇಕು, ಜೊತೆಗೆ ಕೊಟ್ಟಿರೋ ಪುಸ್ತಕಗಳನ್ನ ಕರೆಕ್ಟ್ ಆಗಿ ಬಳಸ್ಕೋಬೇಕು. ಆಗ್ತಿದ್ಯಾ? ಜಾಮಿಟ್ರಿ ಬಾಕ್ಸ್ ನೋಡೋ ಖುಷಿ ನಿಮ್ಗಿದೆ ಅಂತ ನನಗೆ ಗೊತ್ತು ಅಲ್ವಾ? ಬಹಳ ಖುಷಿ. ಅದು ಇನ್ನೊಂದು ವಾರಕ್ಕೆ ಆಮೇಲೆ ಎಲ್ಲಾದ್ರೂ ಬಿದ್ದಿದ್ರೆ ಓದೇ ಬೀಳುತ್ತೆ. ಗೊತ್ತಾಯ್ತಾ? ಅದು ವರ್ಷ ಪೂರ್ತಿ ಇರ್ಬೇಕು, ಯೂಸ್ ಆಗ್ಬೇಕು. ಅವ್ರು ಕೊಟ್ಟಿರೋ ಥಿಂಗ್ಸ್ ಎಲ್ಲ ಯೂಸ್ ಆಗ್ಬೇಕು ಕರೆಕ್ಟ್ ಆಗಿ, ಎಲ್ಲೋ ಬಿಸಾಕ್ಬಿಡೋದಲ್ಲ. ನಿನ್ನೆಯಿಂದ ಪೇರೆಂಟ್ಸ್ ಅದೇ ಕಳ್ಸಿದೀನಿ. ಇವತ್ತಿನಿಂದ ಬ್ಯಾಗ್ ತಗೊಂಡೋಗಿದ್ದು ಇಡೋ ಜಾಗದಲ್ಲೇ ಪ್ರತಿ ದಿವಸನೂ ಇಡ್ಬೇಕು. ಎಲ್ಲೆಲ್ಲೋ ಬಿಸಾಕೋದಲ್ಲ ಬ್ಯಾಗ್, ಎಲ್ಲೆಲ್ಲೋ ಬುಕ್ಸ್ ಇಡೋದಲ್ಲ. ನನ್ನ ಬ್ಯಾಗಲ್ಲಿ ಎಷ್ಟು ಬುಕ್ಸ್ ಇತ್ತು, ನಾನು ಯಾವ್ದು ಬರೀತಿದ್ದೆ, ಯಾವ ನೋಟ್ಸ್ ಬರೀತಿದ್ದೆ, ಪ್ರತಿಯೊಂದು ರೆಕಗ್ನೈಸ್ ಮಾಡ್ಕೋಬೇಕು. ಅರ್ಥ ಆಗ್ತಿದೆಯಾ ಹೇಳ್ತಿರೋದು? ಯಾವಾಗ ಅದನ್ನೆಲ್ಲ ರೀಕಾಲ್ ಮಾಡ್ಕೋತೀರಾ, ನಿಮ್ಗೆ ಓದಿದ್ದು ಚೆನ್ನಾಗಿ